హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 89. సూర్యప్రతాప్ని దేని గురించి హర్ట్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేలా ఆలోచిస్తున్నారు తాతయ్య అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో సూర్యప్రతాప్ మెల్లగా పెదవులు కదుపుతూ, దేవనగరి అనే ఊరు గురించి నీకు తెలుసా విక్రమ్ అని అడిగాడు. ఆ మాట వినగానే విక్రమ్ షాక్ అవుతూ, ఆ ఊరు గురించి మీకెలా తెలుసు తాతయ్య అని అడిగాడు. ఆ ఊరు నుంచి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడ్రా. వాడు నిన్ను అక్షర ఇద్దరిని చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాట విన్న విక్రమ్ పిడికిలు బిగుసుకోగా, వాడసలు మీతో ఏం మాట్లాడాడు అని అడిగాడు విక్రమ్. వాడి దారికి మీరు అడ్డుగా ఉన్నారట. నిజానికి ఆ రోజు నేను మిడ్ నైట్ నిద్రలో ఉన్నప్పుడు వాడు నాకు ఫోన్ చేశాడు. నేను ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటూ ఉండగానే అవతల వైపు నుంచి ఇప్పుడే ఆస్ట్రేలియాలో ఉన్న మీ మనవడి భార్య కారు యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పాడు. ఆ మాట విని నేను కంగారు పడిపోయాను. షాక్ అవుతూ వెంటనే లేచి కూర్చున్నాను. అప్పటికే నా గుండె వేగం పెరిగింది. ఇంతలో అవతల నుంచి ఒక 10 సెకండ్ల గ్యాప్ తర్వాత పెద్దగా నవ్వు వినిపించింది. ఆ నవ్వు మొదటిసారి నాలో భయాన్ని కలిగించింది. ఆ భయంతోనే ఎవరు ఎవరు మీరు, విక్రమ్ అక్షరకి ఏమైంది అని భయంగా అడిగాను. అవతల వైపున ఉన్న వ్యక్తి ఊరికే చిన్నగా జోక్ చేశా. వాళ్ళకి ప్రస్తుతానికి ఏం కాలేదు, కానీ ఆ అక్షర కనుక దేవనగరి వస్తే ఖచ్చితంగా మీ మనవడు విక్రమ్ని, ఆ అక్షర్ని ఎవరికీ తెలియకుండా మాయం చేస్తాను, లేదా అందరికీ తెలిసేదా కార్ యాక్సిడెంట్ చేసి చంపేస్తాను అని అన్నాడు అవతలి వ్యక్తి. ఎవరు మీరు, ఏం మాట్లాడుతున్నారు అని అడిగాను. నేనా, నా పేరు గుర్తుపెట్టుకోండి, నా పేరు రవీంద్ర. నేను దేవనగర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ మనవడు విక్రమ్, అతని భార్య అక్షర వల్ల నేను ఎన్నో సంవత్సరాలుగా కంటున్న నా కలలు నాశనం అవబోతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు అసలు ఇండియానే రాకూడదు. వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాకూడదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వచ్చినా చిత్తూరు జిల్లా దేవనగరి సరిహద్దులకు మాత్రం రావద్దు. వస్తే చస్తారు అని స్ట్రాంగ్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఈ విషయమంతా చెప్పడం ఆపేశాడు సూర్యప్రతాప్. అంతా విన్న విక్రమ్ కళ్ళు ఎరుపెక్కగా, వాడు చెప్పింది విని మీరు భయపడిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా తాతయ్య అని కోపంగా అడిగాడు విక్రమ్. ఆ మాట విన్న సూర్యప్రతాప్, వాడి వాయిస్ ఎలా ఉందో నీకు తెలియదు విక్రమ్, ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడో తెలుసా. నేనెప్పుడు దేనికి భయపడలేదురా. నా జీవితంలో మొట్టమొదటిసారి వాడి వాయిస్ విని వాడి కాల్కి భయపడిపోయాను అని అన్నాడు సూర్యప్రతాప్. ఎవడో వచ్చి నన్ను నా భార్యను చంపాలని, లేదంటే నా ఫ్యామిలీని టచ్ చేయాలని చూస్తూ ఉంటే నేను చేతులు కట్టుకొని కూర్చునే టైప్ కాదు తాతయ్య. అయినా మీ పెంపకం మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అని అడిగాడు విక్రమ్. ప్రమాదాలు ఎప్పుడు చెప్పి రావు విక్రమ్, కానీ వీడు మాత్రం చెప్పి తీసుకొస్తానంటున్నాడు. మరి భయపడకుండా ఎలా ఉంటాను అని అన్నాడు సూర్యప్రతాప్. అందుకే మీ వరకు నేను ఏ విషయం తీసుకురాలేదు. ఇక వాడు ఇంతకు తెగించిన తర్వాత తగ్గేదే లేదు. నేనే వాడికి చెక్ పెడతాను అని అన్నాడు విక్రమ్. ఇదంతా అవసరమా విక్రమ్, వాడు వద్దన్నది చేస్తానంటావేంటి అని కంగారుగా అన్నాడు సూర్యప్రతాప్. చూడండి తాతయ్య, నా మీద నమ్మకం ఉంటే మీరు కంగారు పడకండి, నాకేం కాదు అని అన్నాడు విక్రమ్. అలా అంటావేంట్రా, పోనీ పోలీసుల హెల్ప్ తీసుకో, మనకి స్టేట్ సెంట్రల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని అడిగాడు సూర్యప్రతాప్. ఆ మాటకు సైడ్ స్మైల్ ఇచ్చిన విక్రమ్, ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్లో ఒకరైన ద గ్రేట్ సూర్యప్రతాప్కి ఫోన్ చేసి అతని మనవణ్ణి చంపుతాను, లేదంటే మాయం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అంటే వాడి ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థం కావడం లేదా తాతయ్య. వాడు ముంబైకి చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నామరూపాలు లేకుండా చేశాడు. అసలు అలాంటి ఒక వ్యక్తి చరిత్రలోనే లేనట్లు క్రియేట్ చేశాడు. వాడికి ఇక మన ఇన్ఫ్లుయెన్స్తో పని లేదు. నేను నా బుద్ధిబలం కండబలంతోనే వాడిని ఎదుర్కొంటాను. మీరు అస్సలు కంగారు పడకండి అని చెప్పాడు విక్రమ్. అయినా సూర్యప్రతాప్ ఇంకా టెన్షన్ పడుతూ ఉండటంతో, చూడండి తాతయ్య, ఈ విషయంలో నేను అశ్వత్ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో సూర్యప్రతాప్ ముఖం ఒక్కసారిగా నెత్తుటి చుక్కలేనట్లు పాలిపోయింది. కానీ ఇందాక కనిపించిన టెన్షన్ మాత్రం అతనిలో లేదు. తనకి కావలసింది కూడా అదే కనుక విక్రమ్ చిన్నగా నవ్వుకొని బయటికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడాడు. వీలైనంత వరకు ఓ 1 వీక్ సూర్యప్రతాప్ని ప్రశాంతంగా నిద్రలో ఉంచమని డాక్టర్ని రిక్వెస్ట్ చేసి బయటికి వస్తుండగా అతనికి అక్షర కాల్ చేసింది. అది చూసి కాల్ లిఫ్ట్ చేస్తూనే, హలో అక్షర, హౌ ఆర్ యూ, అంతా ఓకేనా
అని అడిగాడు విక్రమ్. యా విక్రమ్, ఇక్కడంతా ఓకే అని చెప్పింది అక్షర. ఆ అశ్వత్ నా గురించి మాట్లాడి నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా అని అడిగాడు విక్రమ్. లేదు లేదు, తను నన్నెందుకు ఇబ్బంది పెడతాడు అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర. నథింగ్ అక్షర, తను కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ, అందుకే అడిగానులే. అక్కడ నువ్వు ఇంకా ఎవరినైనా కలిసావా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో అక్షర తాను కలిసిన శివాని గురించి చెప్పాలా వద్దా అని ఒక 10 సెకండ్స్ థింక్ చేసింది. శివాని చెప్పొద్దని తనతో చెప్పింది, కానీ ఆ విషయాన్ని తాను విక్రమ్ దగ్గర దాచిపెట్టాలనుకోవడం లేదు. అందుకే అక్కడ నేను మరొకరిని కూడా కలిశాను అని చెప్పింది. ఆ మాటతో చిన్నగా పళ్ళు కొరుకుతూ, ఈ అశ్వత్ ఒక్క పని చేయడు. ఇప్పుడు బహుశా అక్షరకి అక్కడ తన ఫ్యామిలీ గురించి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు నేను తనని కూడా దేవనగర్ తీసుకుని వెళ్ళాలి అని మనసులోనే అనుకున్న విక్రమ్, నువ్వు శివానిని కలిసావా అని అడిగాడు. హా విక్రమ్, అంటే నీకు కూడా శివాని తెలుసా? తను నాకు చాలా విషయాలు చెప్పింది విక్రమ్. అవన్నీ నేను నీతో చెప్పాలి, బట్ ఫోన్లో చెప్పడం కాదు, మనం కలిసినప్పుడు చెప్తాను అని అంది అక్షర. అవన్నీ తెలిసిన విషయాలే కనుక విక్రమ్ దానిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా, సరే నీకు ఈ వీక్లో థీసిస్ పాయింట్ ఇస్తారు కదా అని అడిగాడు విక్రమ్. అవును అని చెప్పింది అక్షర. ఓకే, అదయ్యాక నువ్వు శివాని అశ్వత్తో కలిసి ఇండియా వచ్చేసాయి అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో అక్షర్ షాక్ అవుతూ, నేను ఇండియా రావడమేంటి, అది కూడా అశ్వత్థ గారు శివానితో కలిసి రావడమేంటి అని అడిగింది. నీకు శివాని ఏం చెప్పలేదా ఏంటి అని సీరియస్గా అడిగాడు విక్రమ్. ఇక ఆ మాటతో చెప్పింది విక్రమ్ అని నెమ్మదిగా అంది అక్షర. దెన్ మనం తను చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాం, నేను అశ్వత్థతో మాట్లాడతాను, మీరు ముగ్గురు కలిసి రండి అని చెప్పి కాల్ కట్ చేసేశాడు విక్రమ్. ఆ మాటతో అక్షర్కి అంతా అయోమయంగా అనిపించింది. అంటే విక్రమ్కి నా గురించి ముందే తెలుసా? నా ఫ్యామిలీ గురించి తెలుసుకున్న విక్రమ్ మరి నాకెందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంది అక్షర. మరోవైపు అక్షర చుట్టూ ఏదో తెలియని వలయం ఉంది అని అర్థమైన నందినికి అక్షర లైఫ్ ఏమవుతుందో అని కొంచెం టెన్షన్గా అనిపించింది. దాంతో తన గురించి ఆలోచించుకోవడం మానేసి అక్షర గురించి థింక్ చేస్తుంది. ఇక ధీరజేమో అశ్వత్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మరోవైపు అశ్వత్కి కాల్ చేశాడు విక్రమ్. అశ్వత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వీడు ఓవర్ యాక్షన్ ఏమాత్రం తగ్గలేదు అని మనసులో తిట్టుకుంటూనే, ఫోన్ లిఫ్ట్ చేయి, అర్జెంటుగా మాట్లాడాలి అని మెసేజ్ చేశాడు విక్రమ్. ఆ మాటకు నాకు ఇంట్రెస్ట్ లేదు అని రిప్లై ఇచ్చాడు అశ్వత్. తాతయ్య సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఆయన గురించి నీతో మాట్లాడాలి అని మళ్ళీ అడిగాడు విక్రమ్. సో వాట్, ఈ విషయం నాకెందుకు చెప్తున్నావు అని రెక్లెస్గా అన్నాడు అశ్వత్. ఎందుకో నీకు తెలీదా అని అడిగాడు విక్రమ్. నేను అక్కర్లేని వ్యక్తుల గురించి తెలుసుకోవాలని అనుకోవడం లేదు, వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. వేరే ఏదైనా ఉంటే చెప్పు, మాట్లాడతాను అని అన్నాడు అశ్వత్. నిన్నెవడూ మార్చలేడు. సరే, నేను అక్షర శివాని గురించి మాట్లాడాలి, ఫోన్ లిఫ్ట్ చేయి అని మెసేజ్ చేశాడు విక్రమ్. ఆ మాటతో ఇక సైలెంట్ అయ్యాడు అశ్వత్. తిరిగి కాల్ కూడా చేయడం లేదు వీడు అని పళ్ళు కొరుక్కొని మళ్ళీ తానే కాల్ చేశాడు విక్రమ్. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేశాడు అశ్వత్. అశ్వత్, మనం దేవనగర్ వెళ్లాల్సిన టైం వచ్చింది అని అన్నాడు విక్రమ్. నీకు ఇప్పుడే వచ్చిందా, నాకెప్పుడో వచ్చింది అని అన్నాడు అశ్వత్. ఓకే, అక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఈ శివాని వాళ్ళ బావ రవీంద్ర తాతయ్యకి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా వాణ్ణి అలాగే వదిలేస్తే రెచ్చిపోతాడు అని అన్నాడు విక్రమ్. నేను శివాని 3 డేస్లో స్టార్ట్ అవుతాం, నువ్వు అక్కడుండి చేయాల్సినవి చేసుకో అని అన్నాడు అశ్వత్. మీతో పాటు అక్షర్ని కూడా తీసుకురండి అని చెప్పాడు విక్రమ్. ఆల్రెడీ అది ఫిక్స్ అయింది, బట్ వస్తుందో రాదో నీ వైఫ్ నాకు తెలీదు అని అన్నాడు అశ్వత్. నేను తనకి చెప్పాను, మీతో తీసుకొని వచ్చేయండి అని చెప్పాడు విక్రమ్. ఓకే అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసేశాడు అశ్వత్. మరోవైపు అక్షర, నందిని, ధీరజ్ ముగ్గురు కలిసి ఇంటికి వచ్చేశారు. ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న విషయాలతోటి అక్షరకి బుర్ర హీటెక్కిపోయింది. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అనే విషయం కన్నా తన తండ్రిని, తన ఫ్యామిలీని కలిసిన ఆనందం ఆమెకు ఎక్కువగా ఉంది. అందుకే పెద్దగా తన ప్రెగ్నెన్సీ విషయం గురించి పట్టించుకోలేదు. కానీ విక్రమ్ లైఫ్లో నుంచి తప్పుకోవాలని మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు అక్షర కాలేజీకి రెడీ అవుతుండగా, మేము ఈవినింగ్ ఫ్లైట్కి స్టార్ట్ అవుతాం అక్షర అని చెప్పాడు ధీరజ్. ఈ 2 డేస్ ఉండొచ్చు కదా, నాకు ఇవాళ రేపు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, అందుకే కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది అని అంది అక్షర.
నో ప్రాబ్లం అక్షర. బట్ అక్కడ నాకు కూడా బిజినెస్ వర్క్స్ ఉన్నాయి. సో నేను కూడా స్టార్ట్ అవ్వాలి. కావాలంటే నీ ఫ్రెండ్‌ని ఉంచుకో. అసలే నువ్వు కన్సీవ్ అయ్యావు కదా! తను నీకు తోడుగా ఉంటుంది అని అన్నాడు ధీరజ్. ఆ మాటతో అక్షర నందిని వైపు చూసింది. నందిని వెంటనే అక్షర నేను నీతో ఉంటానులే అని చెప్పింది. ఓకే, అయితే నేను ఈరోజు కాలేజీకి వెళ్ళేసి వస్తాను అని చెప్పి వాళ్ళిద్దరికీ స్పేస్ ఇస్తూ అక్షర కాలేజీకి స్టార్ట్ అయ్యింది. ఆమె కాలేజీలోకి ఎంట్రీ ఇస్తూ ఉండగానే ఆమెకు ఎదురయ్యాడు రాఖీ. అతన్ని చూస్తూనే హాయ్ అని చిన్న స్మైల్తో చెప్పింది అక్షర. హాయ్, ఏంటి నీ ఫేస్ అలా ఉంది? ఏదైనా హెల్త్ ఇష్యూనా అని అడిగాడు రాఖీ. ఆ మాటతో నుదురు చిట్లించి నీకెందుకు అలా అనిపించింది అని అడిగింది అక్షర. యాక్చువల్లీ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకన్నా బాగా ఎవరికీ తెలియదు అక్షర అని అన్నాడు రాఖీ. ఆ మాటతో షాక్ అవుతూ నీకెలా తెలుసు అని అడిగింది అక్షర. నేను నీతో కొన్ని విషయాలు బ్రీఫ్గా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో మనం క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా అని అన్నాడు రాఖీ. ఇప్పుడు క్యాంటీన్కి ఏంటి? నాకు ప్రొఫెసర్ తీసి సబ్జెక్ట్ ఇస్తా అన్నారు. నేను ఆయనతో డిస్కస్ చేయాలి అని చెప్పింది అక్షర. లేదక్షర, ఇది మన ఫ్యూచర్కి సంబంధించిన విషయం. దానికంటే చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కమ్ అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు రాఖీ. దాంతో వెంటనే సెక్యూరిటీ సీరియస్గా వచ్చి వాళ్ళిద్దరి చుట్టూ గుంపుగా చేరారు. రాఖీ వాళ్ళని చూస్తూనే ప్లీజ్ అక్షర, ఈ ఒక్కసారికి నా కోసం రా అని అడిగాడు. ఆ మాటతో ఎక్కువ సీన్ చేయకుండా తన సెక్యూరిటీ వైపు చూసి నో ప్రాబ్లం అని చెప్పి అతనితో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది అక్షర. ఆమెకు ఇష్టమైన చాక్లెట్ మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు రాఖీ. దాంతో ఆమె అతని వైపు అనుమానంగా చూస్తూ నాకు చాక్లెట్ మిల్క్ షేక్ ఇష్టమని నీకెలా తెలుసు అని అడిగింది. చెప్పాను కదా, నీకన్నా నీ గురించి నాకే బాగా తెలుసు అని ఏటో చూస్తూ బాధగా ఫేస్ పెట్టి చెప్పాడు రాఖీ. ఆ మాట విన్న అక్షర లైట్ తీసుకుంటూ ఇప్పుడు చెప్పు, విషయం ఏంటి? అంత సీరియస్గా ఇప్పటికిప్పుడే మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అడిగింది అక్షర. దాంతో వెంటనే తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక ఫైల్ తీసి అక్షర ముందు పెట్టాడు రాఖీ. ఆ ఫైల్ వైపు చూసి నుదురు చిట్లించి అక్షర రాఖీ వైపు చూసి ఏంటిది అని అడిగింది. ఓపెన్ చేసి చూడు అక్షర అన్నాడు రాఖీ. ఆ మాటతో అక్షర ఆ ఫైల్ ఓపెన్ చేసింది. అందులో ఫ్రంట్ పేజీలో కనిపించిన మ్యారేజ్ సర్టిఫికేట్, వాటిలో ఉన్న పేర్లను చూసి ఒక్కసారిగా విస్తుపోయింది అక్షర. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇస్తున్నాడు రాఖీ. అప్పుడు అక్షర అతని వైపు చూడగానే మళ్ళీ వెంటనే బాధగా ఫేస్ పెట్టి ఇది మన ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్ అక్షర అని అన్నాడు. వాట్ ఆర్ యూ టాకింగ్ రాఖీ? మన ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏంటి అని సీరియస్గా అడిగింది అక్షర. నీకు గుర్తుందో లేదో నాకు తెలియడం లేదు అక్షర, కానీ మన ఇద్దరికి 5 years బ్యాకే పెళ్ళైపోయింది. ఆ పెళ్లి తర్వాత మనం చాలా హ్యాపీగా ఉన్నాం. యూనో, మన ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఒకరోజు మనం మన 4th హనీమూన్ టూర్ నుంచి తిరిగి వస్తుండగా మనకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ అప్పుడే నువ్వు మిస్ అయిపోయావు. యాక్చువల్లీ ఆ తర్వాత నువ్వు చనిపోయావని అనుకున్నాను. బట్ అనుకోకుండా మళ్ళీ నిన్ను హవాయిలో చూశాను. అప్పుడే నువ్వు బ్రతుకున్నావని నాకు అర్థమైంది అని చెప్పుకుంటూ పోతున్న రాఖీ మాటలు కడ్డొస్తూ స్టోరీ చాలా బాగుంది రాఖీ, ఎవరైనా ప్రొడ్యూసర్కి చెప్పు, డబ్బులు పెట్టి డైరెక్టర్ని యాక్ట్రెస్ని కూడా పెట్టి మూవీ తీస్తాడు అని చెప్పింది అక్షర. నువ్వు నన్ను నమ్మట్లేదా అక్షర? నిజంగా మన ఇద్దరికి పెళ్ళైంది. నీకు జరిగిన ఆ యాక్సిడెంట్లోనే నీకు మైండ్ పోయి ఉంటుంది. అందుకే నువ్వు మన ప్రేమను మర్చిపోయి అదిగో ఆ విక్రమ్తో లైఫ్ లీడ్ చేస్తున్నావు అని సూటిగా ఆమెను చూస్తూ అన్నాడు రాఖీ. ఆ మాటకు చిన్నగా నవ్విన అక్షర ఇలాంటివి నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి మిస్టర్ వరుణ్ అని చెప్పింది. ఆమె నోటి నుంచి ఆ పేరు వినగానే వరుణ్ ఆశ్చర్యపోతూ వాట్, కమ్ అగైన్ అని అన్నాడు. నీ మాటలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి వరుణ్ అని మళ్ళీ చెప్పింది అక్షర. దాంతో ఆమెకు తానెవరో అర్థమైందని అర్థం చేసుకున్న వరుణ్ చిన్నగా నవ్వి అంటే నేను వరుణ్ అని నీకు ముందే తెలుసా అని అడిగాడు. కోర్స్ వరుణ్, 3 years నువ్వు నేను ఒక్కటిగా ఉన్నాం. అలాంటిది నీ టచ్ నేను గుర్తుపట్టలేనని నువ్వు అనుకున్నావా అని అంది అక్షర. వాట్, అయితే నన్ను గుర్తుపట్టి కూడా నువ్వు బయటపడలేదా? బట్ వాయ్, ఎందుకు అని అడిగాడు వరుణ్. ఎందుకంటే అసలు నువ్వేం చేస్తావో నేను చూడాలి కదా. ఒకప్పుడు అక్షరనైతే నిన్ను చూసి పారిపోయేదాన్నేమో. బట్ ఇప్పుడు నేను వైఫ్ ఆఫ్ విక్రమ్, సో డేర్గా ముందుకు వెళ్ళడం అలవాటైపోయింది అని చెప్పింది అక్షర. ఆ మాటకు చిన్నగా నవ్విన వరుణ్ పర్వాలేదు,
ఆ విక్రమ్ గాడి పొగరుని బాగానే వంట పట్టించుకున్నావు. బట్ ఇప్పుడు ఇండియాలో హాస్పిటల్లో తాతగారి దగ్గరున్న విక్రమ్ నిన్నెలా సేవ్ చేస్తాడు అని అన్నాడు వరుణ్. ఆ మాటతో అక్షర నుదురు చిట్లించి అనుమానంగా చుట్టూ చూసింది. అప్పటికే ఆమె దగ్గర ఉండాల్సిన తన సెక్యూరిటీ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్యాంటీన్లో కూడా ఎవరూ లేరు. ఆ విషయం తను ఇప్పుడే నోటీస్ చేసింది. దాంతో వెంటనే కోపంగా వరుణ్ వైపు చూడగా, ఏంటి, నీ సెక్యూరిటీ కోసం చూస్తున్నావా? నిన్ను లైన్ మీదకి తీసుకొచ్చిన వెంటనే నీ సెక్యూరిటీని ఇక్కడ ఉండనిస్తానని ఎలా అనుకున్నావు? ఆల్రెడీ మా వాళ్ళు నీ సెక్యూరిటీ మొత్తాన్ని మాయం చేశారు. యూనో, ఇంకా చెప్పాలంటే ఈ కాలేజీలో ఇప్పుడు నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. ఈరోజు ఇక నీకు నీ హస్బెండ్కి చెక్ పెట్టిపోతున్నాను. ఈ బక్క ఇష్యూతో రేపు ఈ పాటికి నీ మొగుడి కంపెనీ షేర్స్ అన్నీ పడిపోయి రోడ్డు మీదకొస్తాడు అని పెద్దగా నవ్వాడు. అది నీ తరం కాదు మిస్టర్ వరుణ్. అక్కడుంది విక్రమ్, విక్రమ్ తేజ్. నువ్వు తనని ఢీ కొట్టలేవు అని ధైర్యంగా చెప్పింది అక్షర. నీకు ఇప్పటికీ కూడా భయం వేయకుండా ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి అక్షర? ఇక్కడిప్పుడు నీ హస్బెండ్ లేడు, నీ సెక్యూరిటీ లేదు. మరి నిన్ను ఎవరు సేవ్ చేస్తారని నీకు ఇంత ధైర్యం? ముందు అది చూసుకో అంటూ వెంటనే ఆమె చెయ్యి పట్టుకున్నాడు వరుణ్. వెంటనే అతని చేతిని విడిపించుకుంటూ, అనవసరంగా నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకోకు వరుణ్. ఐ థింక్ ఇప్పటికే విక్రమ్కి నీ గురించి తెలిసే ఉంటుంది. అయినా తను నీకు మరో ఛాన్స్ ఇచ్చాడు. సో ఆ ఛాన్స్ను నిలబెట్టుకో అని చెప్పింది అక్షర. ఏంటే మీరు నాకు ఛాన్స్ ఇచ్చేది? ఎలా చూసుకున్నాను నిన్ను? కోరుకున్నదల్లా కొనుక్చాను. నీకు ఎంత మంచి లైఫ్ ఇచ్చాను. చిన్నప్పటి నుంచి నువ్వు అనాథలా పెరిగావు. అలాంటి నీకు ఒక కాస్ట్లీ ఫ్లాట్, తిరగడానికి కారు, షాపింగ్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్, ఇలా అన్నీ ఇచ్చాను. అలాంటిది నన్ను కాదని ఆ విక్రమ్కి కొద్ది రోజుల పాటు పెళ్ళాంగా ఉండడానికి ఈ కాంట్రాక్ట్ పెళ్ళి ఒప్పుకుంటావా? అసలు ఏమిచ్చాడేవాడు నీకు? కనీసం ఒక రాత్రి పడక సుఖమైనా ఇచ్చాడా అని వెటకారంగా అడిగాడు వరుణ్. షడప్ వరుణ్, విక్రమ్ గురించి మాట్లాడే అర్హత నీకు కొంచెం కూడా లేదు. తను ఒక ఎవరెస్ట్. నీలా తను నా శరీరాన్ని కోరుకోలేదు. నేను నిన్ను ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టే నీకు అంత లీనియన్స్ ఇచ్చాను. కానీ ఇక్కడ నేను విక్రమ్ దగ్గర నిజమైన ప్రేమను చూస్తున్నాను. ఈ జీవితానికి నాకు అది చాలు అని అంది అక్షర. ఓ, ఇప్పటి వరకు చూసావు కదా, ఇంకా అది చాలే. ఇక రేపటి నుంచి ఆ విక్రమ్ నీ ముఖం కూడా చూడడు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉన్నాడు వరుణ్. వదులు నన్ను అంటూ అతన్ని విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది అక్షర. కానీ ఆమెకు అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అలానే లాక్కెళ్తూ ఉండడంతో ఇక వేరే దారి లేక గట్టిగా అతని చెయ్యి పట్టుకొని కొరికేసింది అక్షర. కానీ ఆమె ఎంతలా కొరుకుతున్నా ఆమె మీద ఉన్న కోపం, విక్రమ్ మీద ఉన్న కసి పంతంతో అస్సలు ఆమె చేతిని వదలడం లేదు. అది చూసి అక్షర సైతం షాక్ అయ్యింది. ఇంచుమించు వరుణ్ చేతి నుండి రక్తం వస్తుండగా ఇక ఆపుకోలేక ఒక్కసారిగా ఆమెను వదిలి గట్టిగా వెనక్కి నెట్టేశాడు వరుణ్. వెంటనే అక్షర అక్కడి నుండి తప్పించుకోవాలని హ్యాపీగా ఫీల్ అయింది. కానీ అప్పటికే తాను ఒక రూమ్లో ఉన్నానని ఆమె గుర్తించింది. అప్పుడు ఆమెతో పాటుగా ఆ రూమ్లోకి వెళ్ళిన వరుణ్ గట్టిగా డోర్ క్లోజ్ చేసేసి అక్షర వైపు చూసి వెటకారంగా నవ్వాడు. ఆ నవ్వుకి అక్షరలో వణుకు పుట్టింది. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.